నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియా ప్రాంతం తగలబడిపోతోంది. నువ్వా నేనా అన్నట్లుగా ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం రానుందా అన్నట్లుగా ఉంది. దీనికి మరింత ఆజ్యం పోసే విధంగా ఇరాన్ క్షిపణి ఒకటి అమెరికా ఎంబసీని తాకింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకర స్థాయిలో విరుచుకుపడుతుండగా ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రతి దాడులు చేసింది. రీసెంట్ గా ఇజ్రాయిల్ పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీన్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ అటాక్ లో యుఎస్ ఎంబసీ స్వల్పంగా దెబ్బతినగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ఈ విషయాన్ని ఇజ్రాయిల్లోని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ యుద్ధంలో తమ ప్రమేయం లేదని, ఇజ్రాయెల్ కు అమెరికా సహకారం అందించడం లేదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇవి అసత్యాలని, ఇజ్రాయెల్ కు అమెరికా సహకరిస్తోందని ఇరాన్ వాదిస్తోంది. అంతేకాదు, అమెరికాకు సంబంధించిన వాటిపై దాడులు కూడా చేస్తామని హెచ్చరించింది. ఈ సమయంలోనే అమెరికా ఎంబసీని ఇరాన్ క్షిపణి టచ్ చేసింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. మరోవైపు ఇరాన్ దాడుల్లో తమ పౌరులు మృతి చెందడం, గాయాల పాలవడంపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలోనే ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖిల్జీ టెలిగ్రామ్ ఛానల్లో ఓ పోస్ట్ పెట్టారు. గర్వం నిండిన ఆ నియంత ఇప్పుడు హంతకుడిలా మారాడని, ఉద్దేశపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టి ఆపరేషన్ను నిలిపివేయించాలనే ఉద్దేశంతో పౌరుల గృహాలను లక్ష్యంగా చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్ ప్రజలు దీనికి అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంచితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము యుద్ధంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని ఇరాక్కు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడే దుస్సాహసానికి పాల్పడితే అన్ని రకాలుగా ఎదుర్కొని సాయుధ దళాల సత్తా ఏంటో చూపిస్తామన్నారు ట్రంప్. ఇక ఈ టైంలో ఇజ్రాయిల్లోని అమెరికా ఎంబసీపై జరిగిన దాడిపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఇజ్రాయెల్తో కనుక అమెరికా అధికారికంగా తోడైతే పరిణామాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే.